నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్. నేను రఘునందన్. సో పవన్ కళ్యాణ్ ఒక వీడియో విడుదల చేశారు. ఆయన ఎక్స్ ఖాతాలో వీడియో పోస్ట్ చేశారు, ముఖ్యంగా కల్తీ నెయ్యి వ్యవహారంలో. దీనికి తోడు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు విషయంలో కూడా ఒక క్లారిటీ కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు, సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి. సో ఈ కల్తీ నెయ్యి విషయంలో ఆయన ఏమంటున్నారంటే, ఈ అంశం ఏదైతే ఉందో అది రాజకీయాలకు లేదా ఏ మతాన్ని కూడా లక్ష్యంగా చేసుకోవడానికి సంబంధించింది కాదని అంటున్నారు. ఇది విశ్వాసం, జవాబుదారీతనానికి సంబంధించిన విషయం అని అంటున్నారు. సో దీంట్లో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలేది లేదు అనేది వారు చెప్తూ ఉన్నారు. ఇక మరోవైపు ఇటు హిందువులు కేవలం భక్తులుగా మాత్రమే మిగిలిపోకూడదు, ధర్మాన్ని కూడా కాపాడే బాధ్యతాయుతమైన సంరక్షకులుగా మారాలి అని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు ధర్మంపై, దేవుళ్లపై దాడులు జరిగినప్పుడు సగటు హిందూ ప్రదర్శించే వైఖరిపై ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అందరికీ బాధ్యత, భయము, భక్తి ఇవన్నీ కూడా ఉండాలి. కర్మకు వదిలేయొద్దు, ఏదో కర్మ అనుభవిస్తున్నాం అన్నట్టుగా వదిలేయకుండా ధర్మాన్ని రక్షించుకోవాలి అనేది వారు చెప్తూ ఉన్నమాట. ఇదొక ఎత్తు అయితే, మనం ఇదే టైమ్ టు ఆస్క్లో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు నిజామాబాద్ సభలో. రేవంత్ ఉద్దీన్ అని మీరు అనుకున్నా పర్వాలేదు, నేను రేవంత్ ఉద్దీన్నే, నేను ఖచ్చితంగా ముస్లింలకు బరాబర్ హక్కు ఉంటుంది ప్రభుత్వం మీద అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ఎలాంటి వ్యాఖ్యలు ఇవి, మనం ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని అనేది ఒక ఎత్తు అయితే, ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ విషయంలో భారతదేశాన్ని అమ్మేస్తున్నారు అమెరికాకి అని చెప్పి రాహుల్ గాంధీ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు రాహుల్ గాంధీకి ఉన్న మెచ్యూరిటీ ఏంటి, ఆయనకున్న ప్రాబ్లం ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈరోజు టైమ్ టు ఆస్క్లో డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారు ఉన్నారు. సాయికృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు 99 టీవీ. ఈ కల్తీ నెయ్యి వ్యవహారం అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని ప్లస్ ఈ కల్తీ నెయ్యి అంశాన్ని కూడా? యాక్చువల్లీ టీటీడీకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అక్కడికి ప్రతి రోజు కూడా వేలాది మంది భక్తులు, హిందువులు అక్కడికి వెళ్ళి ఆ శ్రీవారిని దర్శించుకోవడం కోసం తహతహలాడుతూ ఉంటారు. ఎన్ని గంటలు వేచి ఉన్నా సరే ఒక్క దర్శనం, ఒక క్షణం మాత్రం ఆయన్ని, ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తే చాలు తరించిపోతాము అనుకునేటువంటి భక్త కోటి అనేక మంది ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి చాలా ఒక భక్తి ప్రపత్తులతో అక్కడి నుంచి ప్రసాదంగా స్వీకరించి తీసుకొచ్చుకునేటువంటిది లడ్డు. ఆ లడ్డు ప్రసాదం, లడ్డు ప్రసాదంలో గతంలో ఆవుకు ఏదో పంది కొవ్వు కలిసింది, ఇంకోటి కలిసింది, ఫ్యాట్స్ కలిసాయి, దాన్ని చాలా విపరీతంగా దాంట్లో కల్తీ జరిగింది అనే అంశానికి సంబంధించి ఒక సంవత్సర కాలంగా దాని మీద చర్చ జరుగుతూనే ఉంది. సో దాని మీద సిట్ విచారణకు ఆదేశించారు. ఎస్ఐటి విచారణకు సంబంధించిన రిపోర్ట్ వచ్చింది. సుమారు 200 పేజీలకు పైగా రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ ని ఇంటర్ప్రిట్ చేయడానికి ఇంకొక వ్యక్తిని కూడా అపాయింట్ చేసింది గవర్నమెంట్. అందులో ఉన్న కీలకమైనటువంటి అంశాలు అన్ని వెలుగులోకి రాలేదు, కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అందులో తెలిసింది ఏంటంటే, కల్తీ జరిగిన మాట ముమ్మాటికి వాస్తవమే. ఇంతవరకు ఫస్ట్ క్లారిటీ అయితే వచ్చింది. సో దాని మీద కొంతమంది నాయకులు ఏమంటున్నారంటే, ఇది ఇంతకు ముందు చంద్రబాబు గారు ఆ జంతువు కొవ్వు కలిసింది, ఇది కలిసింది, అది కలిసింది అని చెప్పారు, అది జరగలేదు కదా, కల్తీ కాదు కదా అని మాట్లాడుతున్నారు. అసలు బేసికల్లీ కల్తీ అయిందా లేదా ఫస్ట్ ప్రశ్న అది. సో కల్తీ అయింది. సో ఇది చంద్రబాబు గారి వ్యాఖ్యలకు దాన్ని ఆపాదించాల్సిన అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది ఒక భక్తుడిగా లేదా తిరుమల వెంకటేశ్వర స్వామిని విశ్వసిస్తున్నటువంటి సగటు హిందువుగా ప్రతి ఒక్కడి ఆవేదన. ఈ ఆవేదనను ఫస్ట్ మనం మాట్లాడకుండా పక్కకి వెళ్ళిపోయి, ఆయన చంద్రబాబు ఆ మాట అన్నారు, చంద్రబాబు ఈ మాట అన్నారు, చంద్రబాబు గారు ఏదో డిటర్జెంట్లతో తయారు చేశారన్నారు, అది కాలేదు కదా అంటే, ఇదేంటంటే ఇది ఒక ఇమ్మెచ్యూర్ వాదన ఒక రకంగా చెప్పాలంటే నా దృష్టిలో. ఎందుకంటే కల్తీ అయిందా లేదా, అయింది. అది కొంచెం కల్తీ అయిందా, పెద్దగా కల్తీ అయిందా, ఎక్కువ కల్తీ అయిందా, అది కాదు కదా క్వశ్చన్. సో అది భక్తి ప్రపత్తులతో దేవుడికి సమర్పించే నైవేద్యము ప్రసాదంగా మారుతుంది మనం స్వీకరిస్తూ ఉంటే. ఆ నైవేద్యానికి ఎంత శాంక్టిటీ ఉండాలి, ఎంత పవిత్రత ఉండాలి, ఆ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటది. టీటీడీ పైన ఖచ్చితంగా ఉంటది. అందుకే వాళ్ళని టీటీడీ ఉంది అక్కడ. టీటీడీ అంటే ఏంటి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక పాలక మండలిని ఏర్పాటు చేశారు కదా, పాలించడానికి వాళ్ళు ఉన్నారా? మరి ఎందుకు, ఎవరిని పాలించడానికి ఉన్నారు? మీరేం ప్రభువులా? నాకు అర్థం కావట్లేదు. టీటీడీ అనే దాంట్లో ఉండే ప్రతి ఎంప్లాయీ, అందులో ఉండే బోర్డు సభ్యుడి దగ్గర నుంచి చైర్మన్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి సేవలో తరించడానికి ఈ బాధ్యత తీసుకుంటున్నారని చెబుతారు, చెప్పాలి. అది తిరుమల వెంకటేశ్వర స్వామి సేవలో ఉండేటువంటి ఆ కైంకర్యాల్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా, అక్కడ జరిగేటువంటి సేవా కార్యక్రమాలు సరిగ్గా జరుగుతున్నాయా లేదా, ప్రసాదాల్లో నిజంగా పర్ఫెక్ట్ గా క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ చూసుకోవడానికి ఒక అడ్మినిస్ట్రేటివ్ బాడీ ఈస్ టీటీడీ.
అది పక్కన పెట్టేసేసి ఇదేదో ఓన్లీ నేను వైసీపీ మనిషిని, నేను టీడీపీ మనిషిని, మీరు జనసేన మనిషి, మీరు బీజేపీ మనిషి, మీరు బీజేపీ వాళ్ళు అలాగే మాట్లాడతారు, లేకపోతే జనసేన వాళ్ళు ఇలా మాట్లాడతారు. మాకెందుకండి అవన్నీ? యాజ్ జర్నలిస్ట్ మాకు కావాల్సింది ఏంటంటే అక్కడ అవినీతి జరిగిందా లేదా, కల్తీ జరిగిందా లేదా, జరిగితే ఆ కల్తీకి సంబంధించి ఎవరు బాధ్యులు దాన్ని తేల్చాలి, అంతే. దట్స్ ఇట్. సో ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు గారు ఈ మాట అన్నారు, లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అన్నారు, వాటితో సంబంధం లేదు. యాక్చువల్లీ నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నాను, ఇది యాక్చువల్లీ రైట్ టైం రైట్ ట్వీట్ పవన్ కళ్యాణ్ గారు చేశారు. నాకు చాలా స్పష్టంగా నేను చెప్పగలను, సెల్యూట్ టు హిమ్. బికాజ్ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇది నిజంగా ఆయన చెప్పిన మాట, ఆయన జనసేన నాయకుడిగా నేను తీసుకోవట్లేదు, ఆయన చెప్పింది ఇవాళ ఒక సగటు హిందూ ఆలోచించాల్సిన మాట ఆయన చెప్పారు. అదేంటంటే, ప్రతి భక్తుడిపై ధార్మిక బాధ్యత ఉంది, ప్రతి సగటు హిందువు మనసులో ఉన్న అలసత్వం నుంచి బయటకు రావాల్సిన సమయం వచ్చింది. మనందరిలో దేవుడిపై భయం ఉంది, ధర్మంపై గౌరవం ఉంది. కానీ హిందూ దేవతలను అవమానించినప్పుడు లేదా మన ధర్మాన్ని ఎగతాళి చేసినప్పుడు మన బాధను మనలోనే దాచుకొని కర్మ చూసుకుంటుంది అని అనుకొని మౌనంగా ముందుకు సాగుతున్నాము. ఇది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలండి. నిజానికి హిందూ దేవతలను అవమానించినప్పుడు లేదా మన ధర్మాన్ని ఎగతాళి చేసినప్పుడు మన బాధను మనలోనే దాచుకొని, మనకు బాధ ఉంది లోపల, కానీ దానికి ఏం చేస్తాము, ఓన్లేరా ఎవడి పాపంతో వాడు పోతాడు అని చెప్పేసి వదిలేస్తాం. ఎవడి పాపంతో వాడు పోతాడు, ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు అని వదిలేస్తున్నాము, మౌనంగా ముందుకు సాగుతున్నాము. ఈ విధానం ఖచ్చితంగా మారాలి. కులం, మతం, ప్రాంతం, భాషల ద్వారా మనం విడిపోయినట్టుగా కనిపించినా మనందరి ధర్మం ఒకటే, దేవతలు ఒక్కరే. మన ధర్మం, మన విశ్వాసం తప్పుడు ఆలోచనలతో అపహాస్యం చేయబడినప్పుడు మన వేదనను, బాధను బహిరంగంగా వ్యక్తపరచడం మన నైతిక బాధ్యత. ఇది యాక్చువల్లీ చేయాల్సిన పని. నిజానికి మన వేదనను, మన బాధను బహిరంగంగా వ్యక్తపరచడం ఈ రోజు మన ఒక సగటు హిందువుకు ఉండాల్సినటువంటి కర్తవ్యం. అండ్ అలాంటి సందర్భాల్లో మౌనం పాటించడం మనందరి సహనాన్ని బలహీనంగా చూపిస్తుంది. మనం కేవలం భక్తులుగా మాత్రమే కాకుండా మన ధర్మ పరిరక్షకులుగా మారాలి. హిందూ ధర్మాన్ని కాపాడడం అంటే ఇతర మతాలకు వ్యతిరేకంగా ఉండడం కాదు, కేవలం మన ధర్మాన్ని మనం రక్షించుకోవడమే. నో ఘీ ఇన్ టీటీడీ లడ్డు, సనాతన ధర్మ రక్షా బోర్డ్, ఇది 2 హ్యాష్ ట్యాగ్స్ పెట్టారు ఆయన. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఆయన పొలిటికల్ పార్టీ నాయకుడిగా చెప్పాలనుకుంటే నిజంగా ఆయన ఇంకా వేరేలాగా ట్విస్ట్ చేసి ఉండవచ్చు. బట్ ఆయన డింట్ టేక్ ఛాన్స్. అక్కడ ఏదో ఆయన ఏదో మిస్లీడ్ చేయాలని అనుకోలేదు, అందుకే ఆయనకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆయన కరెక్ట్ గా నిజంగా హిందూ ఒక భక్తుడు ఎలా ఆలోచించాలో దాన్ని ఆయన స్పష్టంగా వ్యక్తపరిచారు. ఒక భక్తుడు, ఒక సగటు హిందూ ఏం ఆలోచిస్తాడో, ఏం ఆలోచించాలని ఆయన కోరుకుంటున్నారో, ఆయన ఎలా ఆలోచిస్తారో దాన్ని కరెక్ట్ గా పోర్ట్రై చేసే ప్రయత్నం చేశారు. సో దానికి మనం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను అనేది ఏంటంటే అండి, ఇవాళ మనం ఇవన్నీ మాట్లాడుతున్నాము. చంద్రబాబు నాయుడు గారు కల్తీ జరిగింది అని అన్నారు. ఇంకోవైపు కరుణాకర్ రెడ్డి గారు జాతీయ ఛానల్ కి ఇచ్చిన బయట డైరెక్ట్ గా ఈ రోజు కూడా ప్లే చేశారు. కరుణాకర్ రెడ్డి గారు ఎక్స్ టీటీడీ చైర్మన్, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఉంది. కల్తీ జరిగింది కానీ వెజిటబుల్ ఆయిల్స్ ఇంకేదో వాడారు కానీ అడల్ట్రేషన్ జరిగింది కానీ ఇది కొవ్వు లేదా ఫ్యాట్స్ లేవు. అడల్ట్రేషన్ జరిగింది, అది చాలు. ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి, ఎందుకు జరిగింది అడల్ట్రేషన్? అడల్ట్రేషన్ ఎందుకు జరిగింది దానికి మీరు ఫస్ట్ సమాధానం చెప్పిన తర్వాత మిగతా వాళ్ళకి రావాలి కదా. కొవ్వు ఉంది, ఇంకోటి కలిసింది, అది కదా లెక్క. ఒక సగటు మన దేశంలో ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుతున్నామంటే పర్వాలేదులే అనే ఒక భావనలోకి అందరూ వెళ్ళిపోయారు. పర్వాలేదులే, నీకు నాకు పర్వాలేదులే, మన ఆరోగ్యాలు పోతున్నాయి ఇప్పటికే, మనం తాగే పాలు కల్తీ, మనం తినే తిండి కల్తీ, అన్ని కల్తీ అయిపోతున్నాయి. ఇవన్నీ పక్కన పెట్టండి, లాస్ట్ కు నైవేద్యాలని కూడా కల్తీ. నైవేద్యాలకు పోని ఇంకోటి ఏంటంటే అక్కడ ఒక పర్ఫెక్ట్ మాడ్యూల్ ఉందండి. అక్కడ నిజంగా చేయాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి బోర్డు సభ్యులు కానీ వాళ్ళు కానీ నిజంగా దాన్ని కాపాడాలనుకుంటే, చిత్తశుద్ధితో కాపాడాలని ప్రయత్నిస్తే అద్భుతంగా దాన్ని నడిపించవచ్చు. దానికి మోడల్స్ ఉన్నాయి. మనం ఏదో ఇవాళ కొత్తగా ఇవాళ ఏదో వచ్చి ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన అవసరం లేదు. దీనికి ఆల్రెడీ మోడల్ ఉంది. ఇదివరకు టీటీడీ ఈఓగా పనిచేసినటువంటి పివిఆర్కే ప్రసాద్ గారు పనిచేశారు. పివిఆర్కే ప్రసాద్ గారి హయాంలో అసలు అద్భుతమైన ఒక పర్ఫెక్ట్ స్ట్రక్చర్ వచ్చింది పివిఆర్కే ప్రసాద్ గారు తీసుకొచ్చిన టైంలో. పివిఆర్కే ప్రసాద్ గారు పనిచేశారు, ఐవీఆర్ కృష్ణారావు గారు పనిచేశారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు పనిచేశారు. గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈవో ఆల్రెడీ వాళ్ళు ఒక మోడల్ క్రియేట్ చేసి పెట్టారు. దాన్ని కరెక్ట్ గా అమలు చేస్తే చాలు. అప్పుడు ఆ మోడల్ ప్లస్ భక్తి, దానికి కరెక్ట్ గా భక్తి ఉండేది, బాధ్యత ఉండేది, భయం ఉండేది. మీకు అసలు ఏం జరిగిందంటే ఒక పుస్తకం ఉంటుంది యాక్చువల్లీ, తిరుమల చరితామృతం, తిరుమల లీలామృతం. మీరు పివిఆర్కే ప్రసాద్ గారి పుస్తకాలు తెచ్చుకొని చదవండి ఒకసారి, తెలుస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత అంటే ఒక ఈవో పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన చరితామృతం రాస్తారు, ఆయన లీలామృతం రాస్తారు. అందులో రాసిన దాంట్లో ఆయన
ఎంత భక్తి ప్రపత్తులతో ఆ సేవా కార్యక్రమాలు నిర్వర్తించాడు, ఎలాంటి ఒక్కొక్క చిన్న చిన్న అడుగుల్లో ఎలాంటి అంశాలు ఎదురయ్యాయి, తన భావనలన్నీ అందరూ పొందుపరిచారు. అంటే ఒక ఈవో అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి వ్యవహారాలు చూసే వ్యక్తి మాత్రమే కాదండి. మిగతా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కి సంబంధించిన వ్యవహారాలు వేరు, టీటీడీ వేరు. అది భక్తితో కూడినటువంటి అంశం. ఇది అడ్మినిస్ట్రేషన్. మీరు సెక్యులర్ ప్రభుత్వాన్ని నడిపినట్టుగా మేము టీటీడీ నడుపుతామంటే అది కుదరదు. టీటీడీ ఇస్ ప్యూర్లీ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్. దీన్ని అంగీకరించాలి మనం. అది రిలీజియస్ ఇన్స్టిట్యూషనే. రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ ని రిలీజియస్ కోణంలోనే నడపాలి. అంతేగాని రిలీజియస్ కోణం పక్కన పెట్టేసి సెక్యులర్ కోణంలో నేను ఇది నడుపుతానంటే నో. సో కావాలంటే పక్క జరగండి, అవసరం లేదు. అది ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు టీటీడీకి సంబంధించి ఇప్పుడు కల్తీ జరిగింది, మొన్న ఆయన చెప్పిన మాట కాదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాక్కు ప్రమాణం కాదండి, సిట్ విచారణ ప్రమాణం. సిట్ విచారణలో ఏదొచ్చిందో అదే ప్రమాణం. విచారణలో కల్తీ జరగలేదు అని చెప్పిందా? జరిగింది అని చెప్పినప్పుడు దానికి మనం సమాధానం చెప్పాలి కదా. సో దాన్ని బేస్ చేసుకుని మనం మాట్లాడాలి. ఇంకా నెక్స్ట్ అంశము, ఇప్పుడు మీరు ఇందాక పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో ఉన్న కొన్ని విషయాలు చెప్తాను. బేసికలీ ఇవన్నీ మాట్లాడుతుంటే ఏమంటారంటే అండి, జనరల్ గానే ఇప్పుడు ఈ మాట మాట్లాడుతున్న టైంలోనే ఎవడో కమెంట్ చేయవచ్చు కాక, ఎవడో మాట్లాడవచ్చు కాక ఏమంటారంటే, ఇవన్నీ మత రాజకీయాలండి, ఈ మత రాజకీయాలు మన వల్ల కాదు అని మాట్లాడతారు. నేను దాన్ని కరెక్ట్ గా క్లియర్ గా క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. సో మత రాజకీయాలు అనే మాట బేసికల్లీ నేను మతాన్ని రాజకీయాన్ని ముడిపెట్టమని నేను అస్సలు చెప్పట్లేదు. సెక్యులరిజం అనే మాట పుట్టింది యూరోప్ లో పుట్టింది. అది పుట్టడానికి కారణం, సెక్యులరిజం ఆరిజిన్స్ లోకి వెళ్తే దానికి కారణం ఏంటి అని అంటే, చర్చ్ ఇంటర్వెన్షన్ ఎక్కువగా ఉన్న టైంలో ఆ చర్చ్ ఇంటర్వెన్షన్ ని ప్రభుత్వం నుంచి దూరం చేయడం కోసం సెక్యులరిజం అనే మాట పుట్టింది. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, మనం ఈ సెక్యులర్ అనే పాయింట్ ని బేస్ చేసుకుని అసలు మతం గురించి మాట్లాడకూడదు అనే ఒక భావనలోకి మనం నెట్టబడుతున్నాం. బేసికలీ పొలిటికల్ రిలీజియన్స్ గురించి మనం తెలుసుకోవాలి. రిలీజియన్ అనేది ఎలా పనిచేస్తుంది అని. మీకు గుర్తుంటే పోయిన సంవత్సరం, అంటే ఇందాక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి నేను దాంట్లో ఏం ఆథెంటిసిటీ ఉంది, ఎంత అథారిటీ ఉంది అనే దానికి నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. నేను డీవియేట్ అవ్వట్లేదు సబ్జెక్ట్ నుంచి. ఆయన చెప్పిన దానికి నేను యాడ్ ఆన్ చేస్తూ ఆయన మాట్లాడిన దాంట్లో ఉన్నటువంటి తీక్షణతని ప్రజలకు తెలియజేసే ఒక ప్రయత్నం నేను చేయాలనుకుంటున్నాను. బికాస్ ఒక సగటు భక్తుడి ఆవేదన గురించి ఆయన మాట్లాడాడు కాబట్టి. మీరు మొన్న పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడి జరిగింది కశ్మీర్ లో, గుర్తుంది కదా, April 22, 2025. ఆ రోజు కశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి జరిగింది. ఉగ్రవాదుల దాడి జరిగిన సందర్భంలో నువ్వు హిందువా కాదా అని తెలుసుకొని మరి చంపారు, అవునా కాదా? హిందువా కాదా, హిందూ కాకపోతే నువ్వు కల్మా చదువు అని అంటాడు వాడు, కల్మా చదువు అంటాడు, లేదు అని అంటే చంపేశాడు, చూసి మరి చంపారు కదా, చంపేశారు కదా. హిందువా కాదా అని పర్టికులర్లీ అనుకొని మరి చంపారా లేదా? అంటే ఏంటది? పర్టికులర్లీ హిందువుని టార్గెట్ చేసి చంపారు టెర్రరిజం పేరిట, రైట్? దానికి మిగతా దేశాలన్నీ రెస్పాండ్ అయిన విధానం చూస్తే అందరూ బాగా రెస్పాండ్ అవ్వడం అంటే, భారత్ తో మేమున్నాము, ఈ టెర్రరిస్ట్ దాడుల్లో మేము ఖండిస్తున్నాము, ఇది ఎవరైనా సరే మానవాళి పైన ఇట్లాంటి అఘాతుకాలు చేస్తుంటే చాలా వీళ్ళ మీద దుశ్చర్యలకు పాల్పడుతున్న వాళ్ళని మేము ఒప్పుకునేది లేదు, అది ఇదని మాట్లాడారు. అందరూ కూడా మంచిగానే, అంటే భారత్ తో మేమున్నాము, ఈ ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో మేము కూడా మీతో ఉంటున్నాము, అండ్ మీకు అక్కడ జరిగినటువంటి బాధితులకు అందరికి వాళ్ళకి సంఘీభావం తెలుపుతున్నాము. ఇవే స్టేట్మెంట్స్ అందరూ, యుఎస్ గానీ, యూకే గానీ, బ్రిటన్, ఎవరైనా సరే, ఏ దేశమైనా సరే అలాంటి ట్వీట్సే చేశారు. సిడ్నీ బాండీ బీచ్ లో అటాక్ జరిగింది. జ్యూస్ ఒక వేడుక జరుపుకుంటున్నారు అక్కడ, వాళ్ళు ఏదో పండుగ చేసుకుంటూ ఉంటే బాండీ బీచ్ లో, సిడ్నీలో, ఆస్ట్రేలియాలో అటాక్ జరిగింది December 14, 2025. అది అయిన తర్వాత అది జ్యూస్ ని టార్గెట్ చేసుకునే చంపారు, రైట్, టెర్రరిస్టులు. దానికి ఎట్లాంటి ట్వీట్స్ వచ్చాయో తెలుసా? దానికి వచ్చిన ట్వీట్స్ అన్ని కూడా ఇది యాంటీ సెమిటిక్ యాక్టివిటీ అనే అన్నారు అందరూ. యాంటీ సెమిటిక్ చర్య ఇది అని మాట్లాడారు. యాంటీ సెమిటిక్ అంటే ఏంటి? ఏదైతే జ్యూస్ వాళ్ళు పాటిస్తున్నటువంటి వాళ్ళ విధానాలు యూదులకు వ్యతిరేకంగా జరిగేటువంటి దుశ్చర్య, ఇది యూదులకు వ్యతిరేకంగా జరిగే దుశ్చర్య అని అమెరికా ట్వీట్ చేసింది, లేదా అమెరికా స్టేట్మెంట్ ఇచ్చింది, బ్రిటన్ స్టేట్మెంట్ ఇచ్చింది, యూరోపియన్ దేశాలు అందరూ కూడా యాంటీ సెమిటిక్ అనే మాటని స్పష్టంగా వాడారు. అదే పెహల్గాం విషయంలో మాత్రం యాంటీ హిందూ అని ఒక్క మాట రాలేదు. ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఇంటర్నేషనల్, ముఖ్యంగా ప్రపంచ దేశాలు ఎలా చూస్తున్నాయి అనే దానికి ఇది ఒక ఉదాహరణ. యూదులకు మీద జరిగిన దాడి, అదే పనిగా యూదులను టార్గెట్ చేసుకుని జరిగిన దాడి మీద మాత్రం యాంటీ సెమిటిక్ అనే మాటను వాడారు. మీరు చూడండి, మీరు మళ్ళీ ఒకసారి గూగుల్ చేస్తే తెలుస్తుంది మీకు, యాంటీ సెమిటిక్ అని వాడారు. బట్ అదే పెహల్గాం దాడిని మాత్రం ఒక్కరు కూడా హిందువుల మీద జరిగిన దాడి అని రాయలేదు. ఎందుకు అనంటే, హిందూ ధర్మం ఎప్పుడూ కూడా ఇది ఒక పొలిటికల్ యాక్టివిటీగా దీన్ని మనం మార్చలేకపోయాం మన జీవితంలో. బట్ జ్యూస్ మార్చి చూపించారు. జ్యూస్, యూదులు
ఇది ఇప్పుడు కాదు, వాళ్ళు ఏన్షియన్ డేస్ నుంచి వాళ్ళని యాక్చువల్లీ నిజానికి చెప్పాలంటే రోమన్ ఎంపరర్లు వాళ్ళని అక్కడ నుంచి తరిమి వేసిన రోజు నుంచి, గ్యాబ్రియల్ అనే ఒక ఎంపరర్ దగ్గర నుంచి వాళ్ళని ఆ ప్రాంతం నుంచి తరిమేశారు, వేరే వేరే దేశాల్లో తలదాచుకున్నారు. ఇజ్రాయెల్ అనే దేశం 1948లో ఏర్పడేంత వరకు కూడా వాళ్ళు వాళ్ళ ఉనికిని ఏ రోజు కోల్పోలేదు, అండ్ వాళ్ళ దేశపు అస్తిత్వాన్ని ఏ రోజు కలలో కూడా మరవలేదు. నా దేశానికి ఒక అస్తిత్వం ఉంది, నా దేశం కావాలి అని. తెలుసా మీకు వాళ్ళ రిమెంబరెన్స్ ఎలా ఉంటుందంటే, జ్యూస్ కి సంబంధించిన రిమెంబరెన్స్ ఎలా ఉంటుందంటే, నెక్స్ట్ టైం ఇన్ జెరూసలేం అనే మాటని వాళ్ళు తరతరాలుగా వినిపిస్తూ వచ్చారు. అంటే వాళ్ళ మొదటి తరం నుంచి తర్వాత తరం నుంచి నెక్స్ట్ తరానికి ఇట్లా వినిపిస్తూ వస్తారు. అంటే ఇవాళ బర్త్డే అయింది, ఈ బర్త్డే నెక్స్ట్ టైం ఇన్ జెరూసలేం. ఈ రోజు మనం ఇక్కడ చేసుకుంటాం కావచ్చు, బట్ జెరూసలేం లో నెక్స్ట్ ఇయర్ చేసుకోవాలి. ఇవాళ యానివర్సరీ ఉంది, ఈ రోజు నేను ఇక్కడ చేసుకుంటాను, బట్ నెక్స్ట్ ఇయర్ ఇన్ జెరూసలేం. అంటే అది నేను ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ సంవత్సరం అయినా నేను జెరూసలేం లేదా ఇజ్రాయెల్ అనే ఒక దేశాన్ని ఏర్పరచుకుంటాను, ఆ దేశంలోనే నా వేడుక చేసుకుంటాను అనే ఒక ఆ గుర్తుని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. అది జ్యూస్ చరిత్ర చదివితే మనకు అర్థమవుతుంది. అండ్ హాలోకాస్ట్ జరిగింది కదా, హిట్లర్ అనేవాడు నరమేధం సృష్టించాడు, యూదుల మీద ఊచకోత కోసాడు కదా. యూదులను ఊచకోతలు కోసిన సందర్భాల్లో, గ్యాస్ ఛాంబర్లు చంపిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కొన్ని లక్షల మంది యూదుల్ని చంపేశారు, మీరు గుర్తుంటే లక్షల మంది యూదుల్ని చంపేశారు కదా. సేమ్ టైం లక్షల మంది హిందువుల్ని కూడా చంపేశారు. ఇక్కడ మొఘళ్ళు చంపారు, బ్రిటిషర్లు చంపారు, నిజాం రక్కసి పాలనలో చచ్చిపోయాం మనం, చాలా మంది చచ్చిపోయారు. నిజాం రజాకారులు చంపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్క రిమెంబరెన్స్ డే చెప్పండి నాకు. ఇజ్రాయెల్ కి సంబంధించి హాలోకాస్ట్ అనేది ఎంత ఎంత సీరియస్ గా వాళ్ళు వర్క్ చేశారంటే చెప్తాను నేను. ఇంటర్నేషనల్ హాలోకాస్ట్ రిమెంబరెన్స్ అలయన్స్ అని ఒకటి ఫామ్ చేశారు, IHRA. ఈ IHRA ఏం చేస్తారంటే యాంటీసెమిటిక్ లాస్ ని ప్రొడ్యూస్ చేయడంలో వాళ్ళు కీలక పాత్ర వహిస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి దేశంలో కూడా ఒక చట్టాన్ని రూపొందించాలి. జ్యూస్ కి వ్యతిరేకంగా ఏదైనా దాడి జరిగితే దానికి వ్యతిరేకంగా ఒక చట్టాన్ని రూపొందించాలి, వాళ్ళ మీద శిక్షార్హుల్ని చేసే విధంగా చట్టాలను రూపొందించడము, పాలసీలోకి దాన్ని చొప్పించారు. అన్ని దేశాల్లో యాంటీసెమిటిక్ లాస్ ఉన్నాయి వెస్టర్న్ కంట్రీస్ లో మీరు చూస్తే. అండ్ హాలోకాస్ట్ రిమెంబరెన్స్ డే ఉంటుంది 27 జనవరి. యునైటెడ్ నేషన్స్ దీన్ని డిక్లేర్ చేసింది. ఐక్యరాజ్య సమితి 27 జనవరి రోజుని హాలోకాస్ట్ రిమెంబరెన్స్ డే అన్నారు. ఎందుకు అనంటే వాళ్ళ మీద అకృత్యాలు జరిగాయి, అఘాయిత్యాలు జరిగాయి. కశ్మీరీ పండితుల మీద జరగలేదా? కశ్మీరీ పండితుల గురించి ఒక మాట మాట్లాడుతున్నామా మనం? కనీసం జెనోసైడ్ అనే మాట కూడా మాట్లాడడం మనం. ఈ రోజు వాళ్ళు తిరిగి వస్తారని పాయింట్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, యూదులు ఒక పొలిటికల్ పాలసీలుగా వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాల్ని, అక్రమాల్ని, వాళ్ళ మీద జరిగినటువంటి అఘాయిత్యాల్ని ఒక డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్ ని వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలిగారు, రికార్డ్ చేస్తారు. ఎవ్రీ ఇన్సిడెంట్ వాళ్ళది రికార్డ్ చేయడం అనేది ఒక పద్ధతిగా పెట్టుకుంటారు. ఎవ్రీథింగ్ రికార్డ్ అవుతుంది, ఎవ్రీథింగ్ నెక్స్ట్ జనరేషన్స్ కి వెళ్తుంది, ఎవ్రీథింగ్ పాలసీలోకి కన్వర్ట్ అవుతుంది. దాన్ని పాలిటిక్స్ అంటారా, మత రాజకీయం అంటారా, మనల్ని అంటారా? మన దగ్గర అయితే మత రాజకీయం. ఇక్కడ నువ్వు అదే పని చేసావు అనుకోండి, మత రాజకీయం అండి, ఇది బీజేపీ చేస్తుంది, RSS చేస్తుంది అని అంటారు. పాయింట్ ఈస్, సో ఇది జ్యూస్ చేశారు, కనిపిస్తోంది కదా మనకు, దాంట్లో పెద్ద దాపరికం కూడా లేదు. సో ఇంకా ఇస్లాం కి సంబంధించి చెప్తాను నేను. ఇస్లామోఫోబియా అనే మాటని మీరు ఇప్పుడు ఈ యూరోపియన్ కంట్రీస్ లో ఎక్కడికన్నా వెళ్ళి చూడండి, ఇస్లామోఫోబియా అంటారు. అంటే ఏంటంటే ఇస్లాం కి వ్యతిరేకంగా లేదా ఇస్లాం ని గౌరవించకుండా ఎవరైనా బిహేవ్ చేసినట్లయితే వాళ్ళు శిక్షార్హులు అనమాట. అక్కడ చట్టాలు రూపొందించారు. యాక్చువల్లీ యునైటెడ్ నేషన్స్ కూడా దీన్ని అంగీకరించింది, ఇస్లామోఫోబియా అనే పదాన్ని. యునైటెడ్ నేషన్స్, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇంటర్నేషనల్ హాలోకాస్ట్ రిమెంబరెన్స్ డే అని యునైటెడ్ నేషన్స్ జరుపుకుంటుంది. బట్ అట్లాగే ఇస్లామోఫోబియాకి సంబంధించి కూడా వాళ్ళు యునైటెడ్ నేషన్స్ ఒక ఇస్లామోఫోబియాకి సంబంధించిన డే కూడా ఉంది. 2022లో ఒక రెజల్యూషన్ పాస్ చేశారు, March 15th రోజున ఇంటర్నేషనల్ డే టు కాంబాట్ ఇస్లామోఫోబియా. ఒక రోజుని దానికి కేటాయించారు. అంటే ఏంటి, ఐక్యరాజ్య సమితి కూడా ఇస్లామోఫోబియాను గుర్తించింది. నిజానికి ఇస్లామోఫోబియా పేరిట, అంటే మనం ఇస్లామోఫోబియా అంటే అర్థం ఏంటి అని అంటే, ఇస్లాం పేరిట మీరు మమ్మల్ని వేరు చేసి చూడొద్దు, మా మీద ఏ దాడి చేయకూడదు, మమ్మల్ని గౌరవించాలి అనేది వాళ్ళ అభిప్రాయం. దానికోసం ఒక పాలసీలోకి దాన్ని కన్వర్ట్ చేయగలిగారు. బట్ నిజానికి ఉగ్రవాదము, టెర్రరిస్టులు జరుగుతున్న వాటిల్లో ఏ నినాదాలు చేస్తున్నారో అదే మనకు తెలుసు. బట్ నేను దాని జోలికి వెళ్ళట్లే. బట్ ఒక మతము దాన్ని రాజకీయంగా ఒక పాలసీగా మార్చడానికి ఎలా పనిచేస్తాయి అనడానికి ఇది ఉదాహరణలు మాత్రమే. ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా ఇలాగే ఉంటుంది. క్రిస్టియానిటీలోకి ఇలా ఉంటుంది. చర్చ్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని, ఇప్పుడు రిలీజియన్ అంటే మీరు ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది, అది బిల్ క్లింటన్ టైంలో తీసుకొచ్చింది. అది ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్. ఏ దేశంలో అయినా సరే మత ప్రచారం చేస్తున్నప్పుడు ఒకవేళ ఎవరైనా సరే ఎక్కడైనా గవర్నమెంట్ అయినా సరే ఆపే ప్రయత్నం చేస్తే వైట్ హౌస్ కెన్ ఇంటర్వ్యూన్.
భారతదేశంలో హిందువుల పైన ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందువులు ఉన్నారు, బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడి జరిగింది అనుకో, ఎవరైనా మాట్లాడతారా? హిందూ ప్రభుత్వం, మన భారత ప్రభుత్వం మాట్లాడే పరిస్థితి ఉందా? అది అలా జాగ్రఫికల్లీ అది బంగ్లాదేశ్ సంబంధించిన వ్యవహారంగా మనం భావించాల్సిన పరిస్థితి. బికాస్ మనం ఏమైపోయామంటే దిస్ హిందూ సొసైటీ ఏమైపోయిందంటే జాగ్రఫికల్లీ మనల్ని మనం కన్ఫైన్ చేసుకున్నాం. ఆ కన్ఫైన్ లో కూడా ఇక్కడ న్యాయం ఉండదు. భౌగోళికంగా మనల్ని మనం కన్ఫైన్ చేసుకున్నాం. నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటకి సనాతన హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు ఒకటి కావాలి అన్న మాట అర్థం ఏంటి అని అంటే, నాకు అనిపిస్తుంది ఏంటంటే లిటరల్లీ ఇది ఒక పాలసీగా మారాల్సిన సమయం వచ్చింది. హిందూ ధర్మాన్ని పరిరక్షించుకునే విషయంలో, హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అంశాలని కాపాడుకునే విషయంలో డెఫినెట్లీ ఒక బోర్డు కావాలి. ఆ బోర్డు గురించి నేను ఇందాక వేరే మతాలకు సంబంధించిన రెఫరెన్స్ ఎందుకు తీసుకున్నానంటే, ఈ హిందూ ధర్మానికి సంబంధించి అట్లాంటి ఒక పద్ధతి కూడా లేదు. దట్స్ వాట్ మీరు అన్న ప్రకారం ఇప్పుడు హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు ఏదైతే ఉందో, అంటే ఇది ఒక చిన్న వ్యాఖ్యలాగా స్టేట్మెంట్ లాగా కనబడుతుంది, కానీ ఇంత పెద్ద పిక్చర్ ఉంటుంది అనేది 100% అర్థం కాదు. ఇప్పుడు మీరు చెప్పారు, కంప్లీట్ పిక్చర్ చెప్పారు. సో నిజానికి పవన్ కళ్యాణ్ గారి పర్సెప్షన్ ఏంటి దీంట్లో, ఏది ఉండాలి దీంట్లో అనుకుంటున్నారు, ఎలా కాపాడబడాలి? దీని మీద ఇంతకు ముందు చాలా వర్క్ జరిగింది యాక్చువల్లీ. సనాతన హిందూ ధార్మిక బోర్డుకు సంబంధించి ఈవెన్ నాకు కొంత ప్రివిలేజ్ దొరికింది పివిఆర్కే ప్రసాద్ గారు లాంటి వాళ్ళతో మాట్లాడడానికి. ఈవెన్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, లేకపోతే ఐవిఆర్ కృష్ణారావు గారు ఉన్నారు, ఇంకా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వీటిలో వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. నిజానికి సనాతన ధార్మిక బోర్డు, ఈ బోర్డుకి సంబంధించి బోర్డు అనే మాట వాళ్ళు వాడకపోవచ్చు, కానీ ఇంతకు ముందు ఈవెన్ విశ్వ హిందూ పరిషత్ లాంటివి లేకపోతే వేరే వేరే సంస్థలు చాలా మంది హిందూ, ముఖ్యంగా స్వామీజీలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ఒక ప్రయత్నం జరిగింది. ధర్మాచార్యుల సదస్సును నిర్వహించారు అనేక సందర్భాల్లో. అండ్ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఒకటి స్టార్ట్ చేశారు. ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఒకటి ఉంది, దానికి ఆల్రెడీ కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. దాన్ని ఎక్స్టెండెడ్ గా ఇప్పుడు ఎంవీఆర్ శాస్త్రి గారు లాంటి వాళ్ళు, సీనియర్ జర్నలిస్ట్ ఎంవీఆర్ శాస్త్రి గారు లాంటి వాళ్ళు, చాలా మంది దీని మీద వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. నిజానికి ఒక ప్రాపర్ కన్స్ట్రక్టివ్ ధోరణిలోకి, ఒక పాలసీలోకి ఇవి మారాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న దాంట్లో ఆయన ఒక హిందూగా తన ఆవేదనను వ్యక్తపరిచారు. ఆయన ఒక డిప్యూటీ సీఎం గా ఇవి కనుక నిజంగా ముందుకు సాగాలి అనుకుంటే మేబీ ఇది నిజంగా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇప్పుడు ఇక్కడ వైసీపీ ప్రభుత్వమా టీడీపీ ప్రభుత్వమా కాదండి. ఎవరి ప్రభుత్వం వచ్చినా ఏమొచ్చినా ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ లేదా ప్రాసెస్ ఉంటే, ఏదే ఆర్గనైజేషన్ సక్సెస్ కావాలి అని అంటే సిస్టమ్ ప్రాసెసే. దానికి ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ ఉండాలి, గైడ్ లైన్స్ ఉండాలి, ప్రాపర్ ఒక డైరెక్షన్ ఉండాలి, దాంతో అవి వెళ్ళిపోతాయి. అందులో ఎటువంటి లీకేజెస్ ఉండకుండా చాలు. మనకు ధర్మాచార్యులు ఉన్నారు ఆల్రెడీ, చాలా గొప్ప గొప్ప సంప్రదాయాలు మన దగ్గర ఉన్నాయి. ఆ పర్టికులర్ దానికి సంబంధించి ఆగమ శాస్త్రం ఏం చెప్తోంది, సేవా దృక్పథం, ముఖ్యంగా ఈ ఆగమ శాస్త్రము, సేవా క్రతువులు, ఇవి చేయడానికి కావాల్సినటువంటి గురువులు ధర్మాచార్యులు చాలా మంది ఉన్నారు. ఎక్కడ సమస్య వస్తోంది అని అంటే, వాళ్ళు ధర్మాచార్యులు అనగానే వాళ్ళు మాకు సంబంధం లేదు, మేము ఇప్పుడు అధికారంలోకి వచ్చింది మేము పాలక మండలి మాది, మేము పాలించే వాళ్ళము, సో మేము నిర్ణయిస్తాము అనే దగ్గరికి పోయినప్పుడే గొడవంతా వస్తుంది. అక్కడ ఏమాత్రం భక్తి విశ్వాసాలు లేనివాడు, ఓకే, ఇదంతా సెక్యులర్ కోణంలో చూసేవాడు అక్కడ కూర్చున్నప్పుడే సమస్య. సెక్యులర్ కోణంలో చూసినంత కాలం టీటీడీలో ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. సెక్యులర్ కోణంలో చూడడం కాదు, రిలీజియస్ కోణంలోనే చూడాలి దీన్ని. బికాస్ దట్ పర్పస్ ఆఫ్ ద టీటీడీ ఇస్ ఇట్ సెల్ఫ్ రిలీజియస్. వేరే ఏం లేదు దానికి. సో మనం కన్ఫ్యూజ్ చేయొద్దు. నా పాయింట్ అన్నట్టు హిందువులు కూడా ఎంతో కాలం నుంచి చూస్తున్నారు, వ్యాఖ్యల వరకు మాత్రమే వస్తుంది, కానీ అటు ఆచార్యులు అనగానే వాళ్ళు కొద్దిసేపు మేము రాజకీయాలకు దూరంగా ఉంటామని వాళ్ళు మాట్లాడతారు. లేదు, వాళ్ళు డిస్క్లైమ్ చేసుకోవాల్సి వస్తుంది, రాజకీయాలు కాదు మతం కాదు అన్నట్టు డిస్క్లైమ్ చేసుకోవాల్సి వస్తుంది ఇంత ధైర్యంగా చెప్తూ కూడా. అంటే మనం ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఈ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం మాట్లాడినప్పుడు కూడా దాంట్లో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఇది నేను నా ధర్మం గురించి మాట్లాడుతున్నానంటే ఇతర మతాలకు విఘాతం కాదు. ఫస్ట్ ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఎవరైనా సరే ఈ ధర్మం గురించి మాట్లాడుతున్నాం అంటే అది ఇంకొకరికి వ్యతిరేకమనే భావనలోకి ఎప్పుడైతే చూడడం మొదలు పెడతామో అప్పుడే సమస్య మొదలవుతుంది. అక్కడే అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేది. ఇప్పుడు నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను, బేసికల్లీ ఈ దేశంలో చాలా మంది ముస్లింలు గొప్ప దేశభక్తులు ఉన్నారు, ఎందరో దేశభక్తులు ఉన్నారు. పరమవీర చక్ర అవార్డులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీకు తెలుసా, పరమవీర చక్ర అవార్డులు వచ్చిన వాళ్ళు దేశం కోసం ప్రాణాలు అర్పించిన, త్యాగం చేసినటువంటి ముస్లింలు అనేక మంది ఉన్నారు. ఓకే, నేను ఒక వ్యక్తి పేరు నాకు సడన్ గా ఇప్పుడు గుర్తుకు రావట్లేదు. ఆ కశ్మీర్ లో పష్తూన్ ట్రైబ్స్ ఎక్కడైతే అక్కడ నుంచి వచ్చినటువంటి పాకిస్తాన్ సైన్యం లోపలికి వస్తుంది 1947-48 లో, ఆయన వీరోచితంగా ప్రాణాలకు తెగించి పోరాడాడు. లోకల్ వ్యక్తి, ఆయన ఆర్మీలో కూడా లేడు, లోకల్ వ్యక్తి పోరాడాడు. అతని గ్యాలంటరీ అవార్డు ఏదో ఇచ్చారు మన వాళ్ళు. సో అతను ముస్లిమే. అట్లా చాలా మంది ఉన్నారు. ఈవెన్ హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం కూడా చాలా మంది ముస్లిమ్స్ ఉంటారు. ఇప్పుడు సమస్య అది కాదు. ఇప్పుడు మన దగ్గర ఏమైపోయిందంటే పొలిటికల్లీ ఏం చేశామంటే, మొఘల్ రాజుల్ని తిడితే ముస్లింలను తిట్టినట్టుగా భావించడం మొదలైంది. అసలు బేసిక్ అక్కడ ప్రాబ్లం వస్తుంది.
షాజహాన్ లేదా ఔరంగజేబ్ చేసినటువంటి అకృత్యాల గురించి మాట్లాడితే నా పక్కన ఉన్నటువంటి ఒక ముస్లింని తిట్టినట్టు కాదు, అదొక రాజును తిట్టినట్టు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే ప్రాబ్లం. ఎక్కడో స్వామీజీయో ఎవరో ఒక వ్యక్తి ఒక ఆశ్రమంలో తప్పు చేస్తే హిందువులంతా అదే అంటే ఒప్పుకుంటామా? ఒప్పుకోవడానికి లేదు కదా. ఎవరో ఒకరు తప్పు చేశాడు, ఆ పర్టికులర్ వ్యక్తికి సంబంధించినటువంటి వ్యవహారం అది. సో మొత్తం హిందూ ధర్మానికి ఆపాదిస్తే తప్పు కదా. అట్లాగే నేను ఇస్లాంకి మొత్తానికి ఆపాదించాల్సిన అవసరం కూడా లేదు. బట్ కరెక్ట్ ఇప్పుడు పహల్గామ్ అటాక్ బట్ ఇక్కడ ఎక్కడైతుందంటే ఇవి జరుగుతున్నప్పుడు మనం ఆలోచిస్తున్న కోణంలోకి నేను ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్పాను అంటే, హిందూ ధర్మానికి సంబంధించిన బోర్డు అనగానే ఇదేదో ముస్లింలకు వ్యతిరేకమని ఎవడో చెప్తాడు. చెప్పగానే అదేదో నిజంగానే వాళ్ళ ఓట్లు పోతాయేమో అనే ఆలోచన మొదలవుతుంది. వాళ్ళ ఓట్లు పోతాయేమో అన్న ఆలోచన మొదలు కాగానే వీడు సెక్యులర్ అయిపోతాడు రాత్రికి రాత్రి. సో ఓట్లతోనే వ్యవహారం అంతే. ఇది ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ఇది. ఆ ఓట్లు పోతాయేమో అన్న భయం ఉన్నంత కాలము ఇక్కడ నేను సెక్యులర్ గా ఉంటాను. ఇక్కడ కూడా మరి ఓట్లు పోతాయి కదా, హిందువులు కూడా ఓట్లు పోతాయి కదా అన్నప్పుడు దానికి వాళ్ళు పెట్టుకున్న లెక్క ఏంటంటే హిందువుల ఓట్లు కూడా పోతాయి కదా బాబు అని అంటే లేదు, ఇక్కడ కులాల ప్రాతిపదికన ఉంది. మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఇక్కడ కులాల ప్రాతిపదికన మాట్లాడొచ్చు, ప్రాంతాల ప్రాతిపదికన మాట్లాడొచ్చు, భాషా ప్రాతిపదికన మాట్లాడచ్చు. అదే పవన్ కళ్యాణ్ అన్నది, కులము మతము భాష ఈ పేరుతో మనం వేరైతాం గానీ అని అన్నాడు. సరే వేరు చేయడానికి ఇక్కడ ఆప్షన్ ఉంది, అక్కడ ఆప్షన్ లేదు. సో అక్కడ నేను గంపగుత్తగా నాకు కావాలి, ఇక్కడ మాత్రం విడదీయాలి. ఇక్కడ డివైడ్ అండ్ రూల్, అక్కడ మాత్రం అందరినీ కలెక్టివ్ గా తీసుకోవాలి. ఇట్లా పొలిటికల్ ఈక్వేషన్స్ లోకి వచ్చినప్పుడే ఈ ధర్మం ఇబ్బంది పడుతుంది. అంటే ఇది మనం అంటే ఏర్పాటు చేసుకోవచ్చా ధర్మ పరిరక్షణ బోర్డు? 100% ఏర్పాటు చేసుకోవచ్చు, ఏర్పాటు చేసుకోవాలి. కాకపోతే ఎలాంటిది అనే దగ్గరికి వస్తేనే కొంచెం దాని మీద కసరత్తు జరగాలి. ఇదేదో ఒక పొలిటికల్ యాక్టివిటీ ఉండకూడదు. ఇది ధర్మాచార్యులకు సంబంధించినటువంటి ఒక సదస్సును ఏర్పాటు చేస్తారా, వాళ్ళతోటి ఒక యాక్టివిటీలోకి దీన్ని తీసుకెళ్ళాలి. అండ్ అందులో కొన్ని ఉంటాయి. హిందూ చార్టర్ అని ఒకటి ఆల్రెడీ రెడీ చేశారు కొంతమంది. ఇప్పుడు రాహుల్ దివాన్ ఇట్లాంటి వాళ్ళు, కొంతమంది ఈవెన్ సంగం టాక్స్ అని ఇట్లాంటి వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళు ఒక హిందూ చార్టర్ అని ఒకటి క్రియేట్ చేశారు. ఇప్పుడు బేసికల్లీ ఇక్కడ సమస్య ఏంటంటే అండి, ఇప్పుడు మీరు యుఎస్ లాంటి ప్లేసెస్కి వెళ్ళారనుకోండి, యుఎస్ లో అండ్ మీకు తారిక్ అన్వర్ అని ఒక అతను ఉండేది. ఆయన చెప్పేది ఆయన ఎప్పుడు అనేది అనమాట, ఒక మాట అనేది, అమెరికాలో ముఖ్యంగా పాకిస్తాన్ విషయంలో ఏదైనా దుశ్చర్యలు ఏదైనా జరిగితే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి పొలిటికల్ లాబీ చాలా యాక్టివ్ గా యుఎస్ గవర్నమెంట్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి పనిచేస్తుంది. కానీ ఇండియాకి సంబంధించినటువంటి లాబీ మాత్రం పనిచేయదు అని ఆయన ఎప్పుడు అనేది, తారిక్ ఫతే అనేది అనమాట. సో ప్రతిసారి అనేది అంటే ఇక్కడ మన ఇండియన్ లాబీ ఎలాంటి లాబీ ఉంటుందంటే, అయితే డిప్లొమాటిక్ లెవెల్స్ లోనే పనిచేయాలి మనం. అంటే భారత ప్రభుత్వపు కోణంలో మాత్రమే మన డిప్లొమాటిక్ ఛానల్లోనే పనిచేస్తాం. కానీ అలా ఉండవు. రిలీజియస్ ఆర్గనైజేషన్స్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు యూకే లాంటి దేశాల్లో కానివ్వండి, ఇప్పుడు ఇస్లామోఫోబియా చట్టం వచ్చింది. మీకు తెలుసా ఇస్లామోఫోబియా అక్కడ గ్రూమింగ్ గ్యాంగ్స్ అనేది విపరీతంగా ఉన్నారు. అంటే చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయి వాళ్ళని అఘాయిత్యాలు చేసి వాళ్ళ మీద అత్యాచారాలు చేసి కొన్ని రోజులు నరకయాత్ర అనుభవిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లాంటివి జరుగుతున్నా కూడా అక్కడ ఉన్నటువంటి గ్రూమింగ్ గ్యాంగ్స్ మీద ఎఫ్ఐఆర్ అంటే కేసు నమోదు చేయాలంటే పోలీసులు భయపడుతున్న దాఖలాలు కూడా ఉన్నాయి. ఎందుకయ్యా అంటే ఇస్లామోఫోబియా నా మీద కేసు ఎక్కడ పెడతాడో అని. ఎందుకంటే పాకిస్తానీ వాళ్ళు ఉన్నారు ఎక్కువ. ఎగ్జాక్ట్లీ, పాకిస్తానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇస్లామోఫోబియాని ఆ పోలీస్ ఆఫీసర్ ఎవడైతే కేసు పెడతాడో వాడు నేను ముస్లింని కాబట్టి నా మీద ఇట్లా కేసు పెట్టాడు అని చెప్పి నేను అంటే నా కేసుకి ఎక్కువ వెయిట్ ఉంటుంది నీ కేసు కంటే. సో ఈవెన్ బ్రిటన్ గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అవుతుంది. సో అట్లాంటి భయంతో కేసు పెట్టడానికి కూడా భయపడుతున్నారు పోలీసులు. అంటే ఇస్లామోఫోబియా అనే చట్టం ఎంత పవర్ఫుల్ గా ఉంది. ఆ చట్టం ఎలాగైంది అది? బికాస్ ఆఫ్ లాబీస్. ఆ ఇస్లాం కి సంబంధించినటువంటి లాబీయిస్ట్ లో అక్కడ పనిచేయడం వల్ల ఆ దేశానికి సంబంధించిన వాళ్ళు ఈవెన్ మన యుఎస్ లో కూడా అదే లాబీయిస్టులు ఉంటారు. బట్ హిందువులకు సంబంధించినటువంటి లాబీయిజం అనేది పెరగాలి, యునైటెడ్ నేషన్స్ లో పెరగాలి, యాజ్ వెల్ యాజ్ యుఎస్ లో పెరగాలి, యూకేలో పెరగాలి. ఆ లాబీయిజం అంటే ఏం చేస్తావు, ఎట్లా హిందూ ఫోబియా అనే దాన్ని హిందూ ఫోబియా అని ఇప్పుడు ఇస్లామోఫోబియా అని హిందూ ఫోబియా అనేది తీసుకురావాలనుకోండి, దానికి ఏం చేయాలి, టెక్నికల్ టర్మ్స్ ఏంటి, దానికి ఒక బోర్డు అంటే ఎలా ఉండాలి, దానికి ఎలాంటి అంశాలను ప్రాతిపదికన నువ్వు హిందూ ఫోబియాని గుర్తిస్తావు. ఇప్పుడు నేను చెప్పాను ఇందాక మన ఇజ్రాయెల్ కి సంబంధించి జూస్ కి సంబంధించి హాలోకాస్ట్ రిమెంబరెన్స్ డే చేస్తారు వాళ్ళు, యాంటీ సెమిటిజం అంటారు వాళ్ళు. యాంటీ సెమిటిజం ని ఎలా గుర్తిస్తావు? వీడు జూని వ్యతిరేకిస్తున్నాడని ఎలా గుర్తిస్తావు? కొన్ని ప్రాతిపదిక ఉంటుంది, దానికి ఒక చట్టాన్ని రూపొందించాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. అట్లా ఒక గైడ్ లైన్స్ ని ఫార్ములేట్ చేయడానికి
ఒక కసరత్తు జరగాలి. సో హిందుత్వానికి సంబంధించి హిందూ ధర్మాన్ని కాపాడే విషయంలో ధర్మ రక్షా బోర్డు అన్నారు కదా, రక్షించాలంటే అసలు దాడులు ఎలా జరుగుతాయి, ఆ దాడుల్ని ఎలా క్రోడీకరించుకోవాలి, దాన్ని ఎలా మనం అన్వయించాలి, దాన్ని ఎలాగా మనము ఇంటర్ప్రిట్ చేయగలము, దీన్ని ఎదుర్కోవాలంటే లీగల్ పారామీటర్స్ ఏంటి, ఎలా మనం ఒక చట్టంగా రూపొందించగలము, దీని మీద ఒక కసరత్తు జరగాలి. ఆ కసరత్తు జరగడానికి పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ ఒక అంకురార్పణ. అందుకోసం ఇంత ఆనందంగా ఉంది మాట్లాడితే.